హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కుకు విత్ జాతిరత్నాలు స్టార్ట్ అయిపోయిందండి. ఇక లాస్ట్ వీక్ అయితే గ్రాండ్ లాంచ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక గ్రాండ్ లాంచ్ అంత ఫన్గా ఉంటే ఇక ఎపిసోడ్స్ అయితే ఈ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక వీళ్ళు చేసే కుకింగ్తో మనల్ని అయితే పిచ్చెక్కిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా మహా చెఫ్లు లాంటి వాళ్ళే. అంటే వచ్చి రానటువంటి కుక్స్ అయితే వీళ్ళంతా. ఇక వీళ్ళు చేసే వంటలతో అక్కడ నలుగురు జడ్జెస్ పరిస్థితి ఏంటి, అలాగే చూసే మన పరిస్థితి ఇలాగుంటే ఇక తినాల్సిన జడ్జెస్ పరిస్థితి ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇక అందరికంటే ఎంటర్టైనర్స్గా అసలు ఈసారి ఉన్నటువంటి ఈ జాతి రత్నాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఒకరికి మించి ఒకరైతే అసలు ఫుల్ కంటెంట్తో రెడీగా ఉన్నారండి. వాళ్ళు వంటలేమో కానీ ఇది మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ షో లాగా తయారైపోతుంది ఇక రాను రాను కూడా. సో ఇక ప్రతి ఒక్కరు కూడా వాళ్ళదైన స్టైల్లో ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళొచ్చేసి సాటర్డే సింగం అలాగే సండే సిజ్లర్స్ 2 టీమ్స్‌గా డివైడ్ అయిపోయారు కదా! కాకపోతే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే జాతి రత్నాలు కూడా సాటర్డే, సండే డివైడ్ చేశారు. కాకపోతే ఈసారి మాత్రం వీళ్ళు కొత్తగా సమ్మర్ హీట్‌కి ఫుల్ ఆన్ ట్రీట్ రెడీ అన్నట్టుగా ఇక వీళ్ళు వెరైటీగా జాతి రత్నాలకి కొన్ని యానిమల్ డ్రెసెస్ లాంటివైతే వేయడం జరిగింది. అలాగే కొంతమందికి ఏంటంటే ఫ్రూట్స్ కానివ్వండి, లేదంటే వెజిటబుల్స్ లాగా కొద్దిగా రెడీ చేయడం అయితే జరిగింది. నార్మల్ డ్రెసెస్‌లో వాళ్ళని రాకుండా కొద్దిగా ఫన్ కోసం ఇలా రెడీ చేసుకొని తీసుకొని వచ్చేసారు. ఇక వీళ్ళంతా ఈ ఫస్ట్ సాటర్డే వాళ్ళు వచ్చేసరికి అక్కడ బౌలింగ్ పిన్స్ ఉంటాయి కదా, వాటితో బాల్ని ఇట్లాగా రోల్ చేసినప్పుడు ఆ బాల్స్ అన్నీ పడినప్పుడు అక్కడి నుంచి ఒక టెడీ బేర్ లాంటిది ఒక యానిమల్ బొమ్మ కింద పడితే ఆ యానిమల్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళ పార్ట్నర్స్గా అంటే జాతిరత్నం హెల్పింగ్కి అయితే వస్తారనమాట. ఇక ఈసారి తనూజ గారికి అయితే మణికంఠ రావడం జరిగింది. ఇక మణికంఠ ఎంత నస పెడతాడో అందరికీ తెలుసు కదా. అసలు మొదటగానే స్టార్ట్ చేసేసాడనమాట. నాకు ఈసారి తనూజ గారైతే చక్కగా ఆమ్లెట్ వేసి పెడతారు అనగానే, ఏంటి ఆమ్లెటా అయ్యా, నేను నీకు వంట చేస్తుంటే ఇక వాళ్ళకి నేనేం చేయాలంటే, ఆ జడ్జెస్ సంగతి పక్కన పెట్టేసేయి, అసలుకి ఈసారి మాత్రం నువ్వు నాకు మంచి ఆమ్లెట్ చేసి పెట్టు అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. ఇక అలాగే కుకింగ్లో కూడా ఎంత నస చేస్తాడంటే అక్కడ వంట ఒక సైడ్ చేస్తూ ఉంటే నాకు బనానా కట్ చేసి పెట్టవా, నాకు టమోటా కట్ చేసి పెట్టవా, నాకు యాపిల్ కట్ చేసి పెట్టవా అని చాలా విసిగిస్తూ ఉంటాడు. ఇక తనుజ అయితే ప్రతి పని గట్టిగా పిలుస్తూ ఉంటుందన్నమాట. ఏంది వీడిని నాకు ఇచ్చారు, వీడు నన్ను నస పెట్టేస్తున్నాడు, నన్ను వంట చేసుకొని ఫస్ట్ వాడికి కట్ చేసి పెట్టాలంట ఏదో ఒక ఫ్రూటు అని చెప్పి నన్ను అడుగుతున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక అలాగే ఇక తనూజ గారు అయితే ఇక స్టార్టింగ్లోనే లాస్ట్ సీజన్లో నా వంటను చూశారు కదా, ఇక ఈ సీజన్లో నా వంట తిని మీకు అందరికీ మతిపోతుంది అన్నట్టుగా చెప్తుంది. ఇక అందరూ వచ్చి అమ్మ మతిపోవడం కాదమ్మా, మతిపోవడం కాదు, తల తిరగడం కాదమ్మా అంటే సారీ 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 మతిపోవడం తల తిరగడం కాదు, ఈసారి నా వంటతో మీకు అసలుకి నా నా చుట్టూరే తిరిగేటట్టు చేస్తాను అన్నట్టుగా చెప్తూ శపథం చేస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఓ బాబోయ్ ఏంట్రా బాబు వీళ్ళు వేసే శపథాలేంటి ఇలా ఉన్నాయంటే అందరూ అలా చూస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మన పల్లవి గారికి దీపిక అయితే జాతిరత్నంగా వస్తుంది. ఇక జాతిరత్నంగా దీపిక వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, అస్సలు నాన్ స్టాప్ టాకింగ్ అనమాట. ఇక మన శ్రీదేవి గారు చెప్తారు, ఆవిడేమో అస్సలుకి మాట్లాడరు, ఈవిడేమో అసలు మాట్లాడింది స్టాపే చేయరు, అసలు మాట్లాడుతూనే ఉంటుంది మాట్లాడుతూనే ఉంటుంది. అసలు ఆమెకి ఫైర్ అన్నట్టుగా ఆమె మొహం మీదే ఫైర్ చూపిస్తున్నట్టుగా నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటే ఇక అందరికీ నవ్వులే నవ్వులు. ఏంట్రా బాబో ఈ అమ్మాయి ఎప్పుడు ఆపుతుందా అని చెప్పి చూస్తూ ఉండగానే ఇక మన అలీ గారైతే అమ్మ ఇదిగో ఈ దయ్యం వదిలిపోవాలి అన్నట్టుగా తన మీద ఏదో నీళ్లు చల్లితే అప్పుడు ఆపేస్తుంది అనమాట. అట్లాగా హంగామాగా అయితే ఉంటుంది ఈసారి మన జాతిరత్నాలు అలాగే కుక్స్కి మధ్య. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకు కళ్యాణ్ వచ్చేసి రోహిణి గారిని ఈ అక్క రోహిణి అక్క అనగానే ఇక రోహిణికి ఎంత కోపం వచ్చేసింటే, రే ఎవర్రా మీకు అక్క, అసలుకి అందరికీ నేను అక్కనేనా, అసలుకి నేను ఇంకెవరికి ఏమీ కానా అని చెప్పేసి ఇక పడేయగానే పాపం కళ్యాణ్ అలా చూస్తుంటాడు, ఏంట్రా బాబోయ్ ఈవిడ అని చెప్పేసి ఇక అలాగా నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి డేమోన్ పాపం రీతు ఇద్దరు విడిపోయారు కదా, ఒకరు సండే ఒకరు సాటర్డే కదా. ఇక మన రాకేష్కి వచ్చి రీతు వస్తుంది అనమాట.
ఇక రాకేష్ అడుగుతాడు, "అమ్మా రీతు నీకు నేను నాతో పాటు నీకు చేయడం ఓకేనా? లేకపోతే నువ్వేమన్నా వెళ్తావా? అసలకి మనం గెలుస్తామంటావా?" అంటే, అన్నా నువ్వు బాగా వంట చెయ్యి. కానీ నువ్వు తొందరగా ఎళ్ళిపోవాలన్నా. మా వాడే గెలవాలన్నా. సండే నువ్వుంటే మా వాడు గెలవడు. నువ్వు తొందరగా ఎలిమినేట్ అయిపోతే మా వాడే గెలవాలన్నా" అని చెప్పగానే ఇక అందరూ నవ్వులే నవ్వులనమాట. ఎందుకంటే డేమోన్ కోసం ఏమి చేయడానికైనా రెడీగా ఉంటుంది రీతు కాబట్టి. ఇక ఇలా సరదాగా సాగిపోతుంది. డేమోన్ మాత్రం చాలా క్యూట్‌గా చాలా అంటే చాలా అందంగా తయారయ్యాడు. పాపం 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు చాలా డల్‌గా ఉండేవాడు. ఫేస్‌లో గ్లో అంతా తగ్గిపోయేది. ఆ గేమ్స్ వాటి వల్ల. బట్ ఇప్పుడైతే మళ్ళీ గ్లో అయితే వచ్చేసిందనే చెప్పుకోవాలి. ఇక అది కూడా కాక రీతు కూడా పక్కనే ఉండి ఇక ఏ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా కుకింగే కదా! కాబట్టి అందరూ ఫీల్ ఫ్రీ అన్నట్టుగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకు అవినాష్ అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. అసిక కోసం అయితే అసలకి అబ్బా! గుర్రం వేషం అయితే అంటే ఆ యొక్క యానిమల్ గెటప్ అయితే వేసుకొనొచ్చేసాడు. ఇక అందరికీ చెప్తున్నాడు, "నేను అసిక నాకు కుక్‌గా రావాలని చెప్పి నేను మణికొండ నుంచి మోకాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాను. నాకే తనొచ్చింది కదా! అబ్బా! చాలా హ్యాపీగా ఉందని" చెప్పగానే ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక పాక్కుంటూ జడ్జెస్ దగ్గరికి వెళ్లి కూర్చొనుంటే ఇక ప్రదీప్ అంటాడు, "నిన్ను హార్స్ అని చెప్పారు, గుర్రం అని చెప్పారు. నువ్వేంటి కుక్కలాగా బిహేవ్ చేస్తున్నామని గానీ ఇక అందరూ చూసి నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇలా సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఇక మన హరి తేజుకైతే వచ్చాడనమాట పార్ట్నర్‌గా. అదే జాతిరత్నంగా. ఇక హరి వచ్చేసరికి క్యారెట్ లాగో ఆ యొక్క గెటప్ వేసుకొని వస్తే వెజిటబుల్ "నువ్వేంటి నేను క్యారెట్‌ని" అని చెప్తుండగానే "నువ్వేంటి బీరకాయలాగా ఉన్నావు. ముందు నుంచి బీరకాయలాగా ఉన్నావు" అని చెప్పి అలీ గారు చెప్పడంతోనే అందరూ నవ్వుతుంటారు. పాపం హరి గెటప్‌కి అసలకి ఏది సూట్ కాదు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ వచ్చేసి పల్లవి గౌడ గారికి జాతిరత్నంగా వచ్చారనమాట. తను వంకాయలాగా వచ్చాడు. ఆ యొక్క గెటప్ వేసుకుంటే ఇక మన సంజయ్ తుమ్మా గారు ఏంటి అందరికీ ముందు వెనకాల అన్నీ ఆ యొక్క కాస్ట్యూమ్ అయితే పెట్టారు. నీకేంటి కాస్ట్యూమ్ పెట్టలేదు. ఓన్లీ తలకాయ మీద మాత్రమే పెట్టారు. ఆ యొక్క టోపీ లాగా అనగానే, "సార్ నేను నా కలర్‌లో కలిసిపోయింది సార్. ఇదిగోండి సార్ నేను కూడా వంకాయలాగే ఉన్నాను సార్" అని చెప్పగానే ఇక అందరూ నవ్వులనమాట. అంటే గెటప్స్ కూడా అలా ఉన్నాయి వీళ్ళందరికీ. చూస్తే భయపడేటట్టున్నారు కొంతమంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి హేమంత్ అసలు ఫుల్ వెజిటేరియనే కదా! ఇక మన నిఖిల్ గారికైతే చెప్తున్నాడు, "నీవు ఆకుకూరలు, వంకాయలు, వెజిటబుల్స్‌తో ఏమైనా చెయ్యి చాలా బాగా. అంతేకాని చికెను, మటను, గుడ్డు ఇవన్నీ అన్నావంటే మాత్రం బాగుండదని" చెప్పగానే ఇక అందరూ అంటారు, "ఏంటి ఈయన వెజ్జా?" అంటే అవును ప్యూర్ వెజ్ ఆయన అనగానే ఇక తల కొట్టుకుంటూ ఉంటాడనమాట. ఎందుకంటే హేమంత్ గారితో లాస్ట్ టైమ్ కూడా చూసాం కదా! ఇక యష్మి అయితే నాన్ వెజ్ చేస్తూ ఉంటే హేమంత్ ఎంత విసిగిచ్చాడో కదా! ఇప్పుడు కూడా ఇంతే అనమాట. నాన్ వెజ్ ఎవరైనా చేస్తుంటే హేమంత్‌కి అస్సలు నచ్చదు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి చివర కాదు కానీ మన సుహాసిని గారైతే ఫుల్ ఎంటర్‌టైనర్ అనే చెప్పుకోవచ్చు. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కానీ ఇక్కడ మాత్రం చాలా చిన్న పిల్లలాగే ఉంటుంది. ఇక "అమ్మ నువ్వేంటమ్మా టెంకాయలాగా కోకోనట్‌లాగా వేసుకోరమ్మంటే గెటప్ నువ్వేంటమ్మా" అంటే "కోకోనట్‌లో ఆ పువ్వు ఉంటుంది కదా! ఆ పువ్వే నేను. ఎంత క్యూట్‌గా ఉన్నానో చూడండి. అందుకే ఆ గెటప్ నేను వేసుకొని వచ్చాను" అని చెప్పి చెప్తూ ఉంటుందనమాట. ఈవిడొచ్చేసరికి మన శ్రీకాంత్ గారికైతే జాతిరత్నంగా వచ్చేసారు. ఈవిడ కూడా పెద్దగా పాపం పనేమీ చేయలేదు. అసలు ఏది కూడా రాదు కాబట్టి ఇక ఈయన సంగతి కూడా ఎలా ఉంటుందంటే ఈ జాతిరత్నాలంతా వీళ్ళని చెడగొట్టేసేటట్టున్నారేమోనని భయంగా ఉంది. చూద్దాం అసలు ఏం జరగబోతుందో ఈసారి వీళ్ళు ఏం డిషెస్ చేస్తారా? అది జడ్జెస్‌కి ఎలా నచ్చుతుందా? అసలు ఏం జరగబోతుంది? మధ్యలో ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉంటాయి కదా! మన వాళ్ళు మామూలుగా వదిలేయరు కదా! ఇక వీటన్నిటిని ఎదుర్కొని ఎవరు ఈసారి ట్రోఫీ తీసుకుంటారని మరి మీకనిపిస్తుందో జస్ట్ గెస్ చేసి కామెంట్ అయితే చేసేసేయండి. నిజంగా ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.